తిరుమల పరకామణి చోరీలో ఆ కేసు రాజీ వ్యవహారంలో మాజీ ఈవో ధర్మారెడ్డి అడ్డంగా బుక్ అయినట్టుగా తెలుస్తుంది. ఈ కేసు పైన లోతుగా దర్యాప్తు చేస్తున్న సిఐడి పోలీసులు ధర్మారెడ్డి నిబంధనలకు విరుద్ధంగా పనిచేయటమే కాకుండా శ్రీవారి సొత్తును కాపాడటంలో తీవ్ర నిర్లక్ష్యం వహించారని అంచనాకు వచ్చింది. అంతేకాదు పరకామణి చోరీ విషయంలో ధర్మారెడ్డి తన కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వర్తించలేదని నిర్ధారణకు వచ్చింది. కేసు రాజీ చేయడానికి ప్రతిపాదనలు రాగా టేబుల్ ఎజెండాగా ఫైల్ను పెట్టి బోర్డు అనుమతి ధర్మారెడ్డి తీసుకున్నారని సిఐడి అధికారులు ఆధారాలు సంపాదించింది. దీంతో చోరీ కేసు రాజీ చేసుకోమని చెప్పిన పెద్దల పేర్లు ధర్మారెడ్డి చెప్పాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి అంటున్నారు. ఇప్పటి వరకు ధర్మారెడ్డిని సిఐడి 3 సార్లు విచారించింది. నిబంధనలు బూచిగా చూపి తప్పించుకోవాలని ధర్మారెడ్డి చాలా ప్రయత్నాలు చేశారు. అయితే బుధవారం సుమారు 5 గంటల పాటు ధర్మారెడ్డిని సిఐడి డీజీ రవిశంకర్ అయ్యనార్ నేతృత్వంలోని పోలీసులు విచారించారు. ఈ సమయంలో టీటీడీ నిబంధనలు చూపి ప్రశ్నించేసరికి ధర్మారెడ్డికి నోట మాట రాలేదు. ప్రధానంగా పరకామణిలో రవికుమార్ చోరీ చేస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన తర్వాత కూడా విజిలెన్స్ విచారణ ఎందుకు ఆదేశించలేదన్న ప్రశ్నకు ధర్మారెడ్డి షాక్ తిన్నారు. సిఐడి వరుస ప్రశ్నలకు ధర్మారెడ్డి ఏ సమాధానం చెప్పలేకపోయారు. ఇన్నాళ్లు తమ బాసులను కాపాడాలని ప్రయత్నం చేసిన ధర్మారెడ్డి ఇప్పుడు ప్రధాన నిందితుడిగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయని న్యాయవర్గాలు అనుమానిస్తున్నాయి. ఇక తదుపరి విచారణలో ధర్మారెడ్డికి బేడీలు పడే అవకాశం కూడా ఉంది అంటున్నారు.